హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. సంఘం కొనుగోలు మాల్, వీటీ డైరీకి శటగోపం. మిల్క్ ప్లాంట్ నిర్వహించలేకపోయిన వీటీ డైరీ బ్యాంకుల్లోనూ నిర్వహణ భారంతో కుదేలు. ప్లాంటును కొనేందుకు ముందుకొచ్చిన సంఘం డైరీ బ్యాంకు రుణం తీర్చి మరికొంత మొత్తం ఇచ్చేలా ఒప్పందం. కానీ తర్వాత ప్లాన్ మార్చిన సంఘం యాజమాన్యం బ్యాంక్ లోన్ తీర్చకుండా వేలంలో కొనేలా కుట్ర. బ్యాంకర్లతో అవగాహన. నిండా మునిగిన వీటీ డైరీ న్యాయస్థానం మెట్టెక్కనున్న బాధిత సంస్థ. గుజరాత్కు ఇచ్చినవన్నీ మాకు ఇవ్వాలి, లేదంటే ఇక్కడ బీజేపీ నేలమట్టమే. ప్రాజెక్టులు ఇవ్వకపోతే పోరుబాటే. సోనియా రాహుల్పై అక్రమ కేసులకు భయపడం. డీసీసీ అధ్యక్షుడులకు 6 నెలల గడువు. పనితీరు బాగా లేకుంటే తొలగిస్తాం, చేసింది చెప్పుకుందాం. రాహుల్ని ప్రధాని చేద్దాం. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు మన్మోహనం, అందుకే ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు. నెహ్రూ స్ఫూర్తితో నీటిపారుదల రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి. దేశంలోనే ప్రప్రథంగా ఎర్త్ యూనివర్సిటీ. కీలక శాఖలన్నీ ఖమ్మం జిల్లా మంత్రుల చేతుల్లోనే. జిల్లాకు ఏం కావాలో అవి అడిగి తీసుకోవచ్చు. ఖమ్మం జిల్లా స్ఫూర్తితో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభలో సీఎం రేవంత్ రెడ్డి. బొల్లారం తెల్లముఖం, కాంగ్రెస్ సర్కార్ భూదందాకు కాలుష్యం ముసుగు. కాలుష్యకారక పరిశ్రమల తరలింపు ఉత్తమాటే. ఐడీఏ బొల్లారంను హిల్ట్ పరిధిలోకి తేని ప్రభుత్వం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలున్న ప్రాంతంగా గుర్తింపు. దేశంలోనే నెంబర్ 1 కాలుష్య వాడగా నిర్ధారణ. గజం ధర 3100 ఉండడంతో సర్కారు వెనుకంజ. గిట్టుబాటు ఉండదనే జీవో పరిధి నుంచి తొలగింపు. రియల్ ఎస్టేట్ దందా కోసమే హిల్ట్ అనేది తేటతెల్లం. భూదోపిడిపై బీఆర్ఎస్ పోరుబాట. హిల్ట్తో జరిగిన నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన. పారిశ్రామిక వాడల్లో పర్యటనకు 8 టీములు. నేడు రేపు బీఆర్ఎస్ బృందాల నిజ నిర్ధారణ. నేడు జీడిమెట్ల కూకట్పల్లిలో కేటీఆర్ పరిశీలన. 5 లక్షల కోట్ల భూ స్కామ్, హిల్ట్ అతిపెద్ద స్కామ్. పరిశ్రమల తరలింపు పేరిట రేవంత్ రియల్ దందా. రౌండ్ టేబుల్ చర్చలో ప్రొఫెసర్ అరగోపాల్. భూములు కాజేసేందుకే కాంగ్రెస్ కుట్ర వక్తలు. కాళ్లల్లో కట్టెలు పెట్టడం రాజకీయాల్లో గేమ్ రూల్. నేను పడిపోయా, ఎవరో వచ్చి లేపాలంటే కుదరదు, మనమే లేవాలి. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సమాజంలో దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో కాంగ్రెస్లో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయి. మనకు దేవుడి విషయంలోనే ఏకాభిప్రాయం లేదు. మీ విషయంలో ఎలా ఉంటుంది? పార్టీల స్వేచ్ఛ లేకపోతే ఈ పార్టీకి కనుమరుగయ్యేది. మీరు కుటుంబ పెద్దలా వ్యవహరించాలి. అసంతృప్తితో మాట్లాడాలి. 6 నెలలే ప్రొబేషన్ పీరియడు. కష్టపడి పనిచేయాలన్న సీఎం. ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీని ప్రధాని చేసే దిశలో పనిచేయాలని విజ్ఞప్తి. సోనియా గాంధీ రాహుల్పై ఎఫ్ఐఆర్లు ఖండిస్తూ టీపీసీసీ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం. ఆప్కో పుల్లుకో ఓటేయద్దు, మంత్రులతో కలిసి పనిచేసే సర్పంచులనే ఎన్నుకోండి. కొత్తగూడెం సభలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన మన్మోహన్ సింగ్, అందుకే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆయన పేరు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు కంచుకోట. కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి భూమి పూజ. అభివృద్ధి కోసం మంచి సర్పంచులను ఎన్నుకోండి. ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిధులు, అనుమతులు మంజూరు చేస్తా. ఖమ్మం జిల్లా అభివృద్ధి బాధ్యత నాదేనని సీఎం భరోసా. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కరోనాను మించిన కాంగ్రెస్ విపత్తు. 2 ఏళ్ల పాలన, ఆగమైన తెలంగాణ. కేసీఆర్ సుసంపన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో రుణాలు 3.48 లక్షల కోట్లు. 2 ఏళ్లలోనే రూపాయలు 2.5 లక్షల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్. ఇట్లాగే కొనసాగితే 5 ఏళ్లలో 6.25 లక్షల కోట్లకు అప్పు.
కేసీఆర్ పాలనలో భారీగా పెరిగిన రెవెన్యూ మిగులు, ఇప్పుడు లోటు, కరోనా నాటి కంటే దిగువకు పడిపోయిన రెవెన్యూ రాబడులు, తలసరి జిఎస్టిపిలో అప్పుడు టాప్, ఇప్పుడు నేలచూపులు, ప్రతి ద్రవ్యోల్బణంలోనూ అగమ్య గోచరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.